దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే స్వామీజీ. ఓం నమస్తే నమ మాస్టర్. శివాయ. నమస్తే. నచికేత తపోవన్ ఒక చిన్న స్థాయిలో వర్క్ షాప్ కింద, చిన్న చిన్న క్యాంప్స్ కింద మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక పెద్ద విద్యా సంస్థగా అటు సిటీలోను ఇటు ఇక్కడ విలేజ్ లోను ఇంత పెద్దగా రూపొందిద్దుకోవడం వెనక అంటే ఎటువంటి కృషి? స్వామీజీ ఒకసారి ఒక ఏరియాని సెలెక్ట్ చేశారండి. మాదాపూర్ దగ్గర గుట్టల బేగంపేట అని ఉండేది బస్తీ. అలా ఒకరోజు వాక్ చేస్తూ ఉంటే స్వామీజీకి కనిపించారు చాలామంది పిల్లలు, అంటే ఆ బస్తీలో. సో మాకు చెప్పారనమాట, వెళ్ళి ఏదైనా చెయ్యండి వాళ్ళకి అనేసి. అప్పుడు ఆ బస్తీలోనే 1.5 year మేము చెప్పాం వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు, సో అందుకోసమని చిన్నగా ఏదో నేర్పించేవాళ్ళము. అలా 1.5 year తర్వాత ఒక చిన్న పాక వేసి అక్కడే కావూరి హిల్స్లో అలా మొదలు పెట్టాం. 2005లో కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి. ముందు నుంచి స్వామీజీకి ఒక ఇది ఉండేది, కొంచెం పెద్ద స్థలంలో ఒక గురుకులం లాగా ఒక స్కూల్ ఉండాలి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం లాగా ఉండాలి అని ఈ ప్లాన్ అంతా కూడా ఆయన మాకు ఏమీ లేనప్పుడే బిగినింగ్లోనే స్టార్ట్ అయిన మేబీ 1999లో 2000sలోనే ఆయన అంతా ప్లాన్ వేసున్నారు, పెట్టుకున్నారు. సో హిస్ విజన్ వాజ్ దేర్. సో పెంచుకుంటూ వచ్చారు. అలా అంటే పిల్లలకి చదువు ఇటువంటి విషయాల్లో మీరు పెట్టుకున్న ప్రమాణాలు ఏంటి? విలువలతో కూడిన విద్య అందించాలని మా ఇదండి. స్వామీజీ కూడా కాన్సెప్ట్ బేస్ తో పిల్లలు చదువుకోవాలి, ఉట్టిగా మార్కులు ర్యాంకులు కాదు, పిల్లవాడికి నిజమైన చదువు అనేది రావాలి అనేది ఆయన ఉద్దేశం. సో దాని మీదనే మేము ప్రస్తుతం వర్క్ చేస్తున్నాము. మిగతా స్కూల్స్లో అంటే ఎలా ఉన్నాయో మాకు తెలీదు, బట్ మాకు అనిపించింది అనమాట ఇలా అంటే బాగుంటుంది అనేసి. మీ టార్గెట్ గ్రూప్ అండర్ ప్రివిలేజ్డ్ అండి. ఎప్పటికైనా కూడా మేము అంటే అలాంటి వాళ్లకు ఇలాంటి విద్య అందదు కాబట్టి వాళ్ళకి అందించాలనేసి, వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకురావాలి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా అందరూ ట్యూషన్స్ పంపించుకుంటారు, నేర్పించుకుంటారు, మంచి మంచి స్కూల్స్ లో వేస్తారు. ఇలాంటి వాళ్లకు వాల్యూస్ తో కూడింది ఇట్లా మంచి విద్య బాగా చెప్పేటట్లుగా, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలనేది ముందు నుంచి మాకుంది. స్వామీజీ, మరి జనరల్ గా స్కూల్స్ అంటే పేరెంట్స్ ఎలా ఊహించుకుంటారంటే ఇప్పుడున్న సినేరియోలో పిల్లలకి మంచి మంచి బెంచెస్ అని కానీ, తర్వాత చుట్టూ ప్లే గ్రౌండ్స్, రకరకాల ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడైనా ఎన్ని లక్షలు అయినా కూడా కడుతున్నారు. అలాంటప్పుడు మీ స్కూల్కి వచ్చే పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా కంప్లైంట్ చేస్తారా? No, by God's grace, since you have seen that we have almost like 40 acres premises, and we have playground also, we have children's park, we have digital classrooms also. So there are no complaints as such. They are happy because they are getting a proper education here, and the dedicated people are there, and we have a computer lab as well. We have 30 systems where children can learn things from computers. So that's a major activity what we have here. Okay. So మీరు ఈ పిల్లలు ఆ మిగతా పిల్లల కంటే ఎట్లా చూసినా వెనక ఏం లేరు. దే ఆర్ ఆల్సో అప్ టు డేట్. Yeah. అంటే ఇక్కడ ఏమైనా ఇటువంటి వాతావరణంలో ఏమైనా పాములు అటువంటి వచ్చి ఏమైనా చేస్తాయని అలా పేరెంట్స్ భయపడడం అట్లా ఏమైనా ఉంటుంది? No, generally because they see that happening in their villages also, but otherwise also what I do generally, I try to catch non-poisonous snake. And I show them like how to handle the snakes. At least they try to hold in their hand. So I try to make sure that they don't have that fear of at all about snake. So that way we try to train them. We educate them differently. మీరు చెప్పండి, స్వామీజీ పిల్లలకి ఇంకా ఏ ట్రైనింగ్, ఏ స్కిల్స్ లో ట్రైన్ చేస్తారు? అంటే బేసిక్ లైఫ్ స్కిల్స్. ఆయన లాంగ్వేజ్ లో చాలా బాగా పిల్లలు ఆయనతో పాటు కూర్చొని ఉన్న వాళ్ళందరూ హిందీ చాలా బాగా మాట్లాడతారండి, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. అది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి మాట్లాడి ఆయనతో పాటు. స్వామీజీ డ్రైవింగ్ అండి, బైక్ రైడింగ్ అండ్ కార్ డ్రైవింగ్,
అవన్నీ కూడా పిల్లలు బాగా ధైర్యంగా నేర్చుకుంటారండి. భయం లేదు స్వామీజీ అంటే ఇక్కడ. భక్తి ఉంది కానీ భయం లేదు. ఆ భయం ఎప్పుడు లేదు అండి, నేను చూస్తున్నాను పిల్లల్లో చాలా గ్రాస్ప్ చేసుకోగలరు వాళ్ళు. అంత అంటే ఆయన ఒక తండ్రి లాగా అనుకుంటారు. తండ్రి కంటే నేను ఎక్కువ తల్లి అంటాను ఆయన్ను. తల్లి హృదయం ఎక్కువ, తండ్రి అంటే కొంచెం కఠినంగా ఉంటారు. సో చాలా నేర్చుకున్నారు ఆయనతో పాటు ఉన్న పిల్లలు మట్టుకు. ఇక్కడ రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు ఆయనకు ఎవరు దగ్గర అయ్యారో చాలా నేర్చుకున్నారు వాళ్ళైతే. చాలా వంట కానీ ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా ఉంటారంటే ఏదైనా కూడా వాళ్ళ జీవితంలో ఏదైనా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. తర్వాత నేను అబ్జర్వ్ చేసినంత వరకు మీ దగ్గర ఎక్కువ ఉమెన్ ఎంప్లాయ్ చేస్తున్నారు. అవును. స్వామీజీకి అంటే ఒక తల్లి కన్నా ఒక కుటుంబంలో ఉంటే తల్లి వల్ల ఎంతో మంచి జరుగుతుందని ఎక్కువగా వాళ్ళకే ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారండి. ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది తల్లి వల్ల అనేది ఆయనకు ముందు నుంచి అభిప్రాయం. సో దానివల్ల కూడా వాళ్ళకు పాపం ఆధారంగా ఉంటుందనేసి కిచెన్ కానీ, మా కిచెన్లో ఉండేవాళ్ళు కానీ, టీచర్లు కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తారు అన్నమాట. టోటల్ మేడం, మీరు ఈ స్థలం తీసుకున్నప్పుడు ఈ ప్లేస్ ఇదంతా అసలు ఇక్కడ ఏమీ లేదు, మొక్కలన్నీ కూడా లేకుండా ఉందన్నారు కదా, ఇప్పుడు మరి ఇంత పెద్ద గ్రీనరీ ఇన్ని చెట్లు ఎలా వచ్చాయి? స్వామీజీకి చాలా ఇష్టం అండి చెట్లు అంటే. అన్ని కూడా ఆయనే నాటారు. చాలా ఉన్నాయి ఇక్కడ, నేరేడు ఉన్నాయి, మామిడి ఉంది, అన్ని రకాల ఫలాల చెట్లన్నీ, లక్ష్మణ ఫలం, రామ ఫలం, క్యాషు, రుద్రాక్ష అన్ని వేశారండి. చాలా ఇష్టం. అన్ని మొక్కలు with the help of other volunteers. పట్టింది ఇంత పెద్ద పెద్ద 2007 we purchased this property. 2009 we inaugurated the small building, and 2012 we inaugurated the temple. So 2009, from 9 we started plantation. So the government has come forward, even the forest department has come forward. They gave us plants. Okay. So Sri Devi madam, TK Sri Devi, she was then collector here. In her tenure we have done 1 lakh plantation. 1 lakh nearby also, and here also inside. So all few guttas we covered, few hills we covered. With the help of government, and the government school children also came forward, and they also did plantation. So here also many children have come and they did plantation. So I love plantation. చూస్తుంటే ఒక వనంలోకి వచ్చినట్టే ఉంది మాకు. It was like a barren land, just like ఒక నిజంగా నమ్మడం కూడా కష్టం. ఒక barren land మీరు ఇంత గ్రీనరీ మార్చారు అంటే ప్రకృతిలో చాలా బాగుంది.